బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాపురం గ్రామంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో దారుణం చోటు చేసుకుంది. కేటరింగ్ బాలేదన్నందుకు ఫంక్షన్ యజమానులపై సినీ ఫక్కీలో 10 మంది కేటరింగ్ బాయ్స్ విచక్షణారహితంగా దాడికి చేశారు. ఇక యువకుల దాడిలో ముగ్గురికి తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘర్షణకు కారణమైన వారిని అదుపులోకి తీసుకుని పాల్వంచ రూరల్ పోలీసులు విచారిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాపురం గ్రామంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో దారుణం జరిగింది. కేటరింగ్ బాలేదన్నందుకు ఫంక్షన్ యజమానులపై సినీ ఫక్కీలో 10 మంది కేటరింగ్ బాయ్స్ విచక్షణారహితంగా దాడి చేశారు. యువకుల దాడిలో ముగ్గురికి తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘర్షణకు కారణమైన వారిని అదుపులోకి తీసుకుని పాల్వంచ రూరల్ పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ తెలియజేస్తారు. నవీన్, చెప్పండి, అక్కడ సంఘటన ఎందువల్ల జరిగింది? థ్యాంక్ యూ వెనెల. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కొంతమంది యువకులు బీభత్సం అయితే సృష్టించినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే వివరాల ప్రకారం పాల్వంచ పెద్దమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి ఒక ఫంక్షన్ హాల్లో జక్కిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి కుటుంబీకులు ఒక ఫంక్షన్ అయితే ఏర్పాటు చేసుకున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. దీనికి గాను కొంతమంది క్యాటరింగ్ సిబ్బందిని కూడా వారు మాట్లాడుకోగా ఫంక్షన్ ప్రారంభమయ్యాక క్యాటరింగ్ బాలేదని వేణుగోపాల్ కుటుంబ సభ్యులు క్యాటరింగ్ వారితో అనడంతో అక్కడ క్యాటరింగ్ చేస్తున్నటువంటి 10 మంది జగన్నాథపురానికి చెందినటువంటి యువకులు సినీ ఫక్కీలో ఒకసారిగా ఫంక్షన్ యజమానులపై దాడికి యత్నించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సంఘటనతో అక్కడ ఒక భయానక వాతావరణం కూడా నెలకొన్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈ యొక్క దాడిలో అక్కడ ఫంక్షన్ కి సంబంధించినటువంటి నలుగురిపై కూడా ఈ 10 మంది యువకులు కర్రలతోటి అతి కిరాతకంగా దాడి చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఈ యొక్క దాడిలో ఒక వ్యక్తికి తల పగలగా మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఒక వ్యక్తి సీరియస్ గా ఉన్న వ్యక్తిని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మిగతా ముగ్గురిని మాత్రం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని కూడా చెప్పొచ్చు. అయితే ఈ యొక్క ఘర్షణకు కారకులైనటువంటి రాకేష్, మహేందర్, చందులాల్, అజయ్, సాయి వీరందరినీ మరో కొంతమందిపై మొత్తంగా 10 మందిపై అయితే కేసు నమోదు చేసి పాల్వంచ రూరల్ పోలీసులు అయితే దీనిపై ఈ సంఘటనపై అయితే దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠిన చర్యలు తీసుకోవాలని అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, లేకపోతే జక్కిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులైతే కోరుకుంటున్నట్లుగా కూడా చెప్పొచ్చు వెనెల. థ్యాంక్ యూ నవీన్.